హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లోకల్ ఇష్యూకి అయితే జరుగుతుంది. సో ఈ లోకల్ ఇష్యూస్కి సంబంధించి కొద్దిమంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో అయితే కేసెస్ వేశారు. సో ఆ కేసెస్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది, సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఏమైనా డిలే అవ్వడానికి ఛాన్స్ ఉందా అనే దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. అండ్ అందులో మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి. తెలంగాణలో ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఆ డేట్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి 17,941 స్టూడెంట్స్ ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ కౌంట్ అనేది పెరిగింది. ఇది ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న అంటే, ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారు కదా, వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కొన్ని ఏమన్నా తప్పులు ఉంటే మళ్ళీ 1 or 2 days టైం ఇస్తారు. సో మళ్ళీ మనకి ఎవరైనా డాక్యుమెంట్స్ రాంగ్గా పెట్టినా అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో దేని మీద డిపెండ్ అవుతుందంటే, ప్రస్తుతం తెలంగాణలో మనకి లోకల్ రూల్స్ అనేవి లాస్ట్ ఇయరే చేంజ్ చేశారు. సో 9th, 10th, 11th, 12th ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి. ఒకవేళ మీరు ఏ ఒక్క క్లాస్ మిస్ అయినా ఈ 9th, 10th, 11th, 12thలో మీరు నాట్ ఎలిజిబుల్. సో కొద్దిమంది ఎవరైతే స్టూడెంట్స్ 1 to 10 తెలంగాణలోనే చదివి 2 years ఏపీలో చదివిన వాళ్ళు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే, సో ఇలా అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ చేశారు కాబట్టి వాళ్ళు కోర్టుల దగ్గరికి వెళ్ళారు. సో ఇలా మనకి సుప్రీంకోర్టులో ఏంటంటే 329 స్టూడెంట్స్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అలాగే తెలంగాణ హైకోర్టులో అయితే దాదాపు మనకి ఎంతమంది స్టూడెంట్స్ అంటే 130 స్టూడెంట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా సుప్రీంకోర్టులో ఏంటంటే August 5th హియరింగ్ ఉంది. సో ఈ August 5th తెలంగాణ లోకల్ ఇష్యూస్ సంబంధించి హియరింగ్ ఉంది. సో ఆ రోజు మనకి సుప్రీంకోర్టు ఏమైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని బట్టి కౌన్సిలింగ్ అనేది ముందరికి వెళ్తుంది. సో August 5th ఏదైతే అవుట్కమ్ వస్తుందో సో అప్పుడే మనకి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ అనేది వచ్చింది. ఓకే, August 5th రోజున అయితే సుప్రీంకోర్టు మెయిన్. సో ఆ తర్వాతనే కౌన్సిలింగ్ అనేది మనకి మెరిట్ లిస్ట్ రావడం కానీ వెబ్ ఆప్షన్స్ కానీ జరుగుతుంది. సో అప్పటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంది మనము. సో ఎనీవే, మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీ ఫోన్కి కానీ మెయిల్కి కానీ ఏమైనా మెసేజెస్ వస్తాయా అనేది చెక్ చేసుకోండి. ఎందుకు అంటే, మీరు ఏదైనా డాక్యుమెంట్ రాంగ్గా పెట్టినా, ఏదైనా డీటెయిల్ రాంగ్గా పెట్టినా ఫోన్కి మెసేజెస్ పంపిస్తున్నారు. సో అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి ఆ తప్పు పెట్టిన డాక్యుమెంట్ మళ్ళీ కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఇదే, ఫోన్కి లేదా మెయిల్కి మెసేజెస్ వచ్చాయనేది చెక్ చేసుకోవడం. ఒకవేళ మాకేం మెసేజ్ రాలేదన్నా అంటే సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ చేయండి. సో మనకి August 5th వచ్చిన దాన్ని బట్టి తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు చేయాల్సింది ఇది. సో ప్రస్తుతానికైతే ఇది. సో కాబట్టి చూద్దాం, August 5th వరకు అయితే వెయిట్ చేద్దాం. అండ్ తెలంగాణలో ఇంకొకటి ఏంటి అంటే, సో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో కొడంగల్లో ఒక మెడికల్ కాలేజ్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఆ కాలేజ్కి అయితే ఇన్స్పెక్షన్ అనేది అయినట్టు తెలుస్తుంది. అండ్ మేబీ 2nd round నుంచి ఆ కాలేజ్ కూడా రావచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 2nd round ఆఫ్ కౌన్సిలింగ్లో ఆ కాలేజ్కి పర్మిషన్ రావచ్చు. సో ఆ కాలేజ్ కనుక వస్తే మళ్ళీ ఎవరైతే కొన్ని సీట్స్ అనేవి పెరుగుతాయి. చూద్దాము, మరి ఆ కాలేజ్ కన్స్ట్రక్షన్ అయితే ఫాస్ట్గానే జరుగుతుంది కొడంగల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి. ఒకవేళ అది వచ్చేస్తే మటుకు స్టూడెంట్స్కి బెనిఫిట్గానే ఉంటుంది.
చూద్దాం, సెకండ్ రౌండ్లో అట్లా రావచ్చు. ఏమన్నా ఫర్దర్గా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ప్రస్తుతం అయితే August 5th వరకు మీరు వెయిట్ చేయండి. ఫోన్కి మెయిల్కి మెసేజెస్ అనేవి చెక్ చేసుకోండి. ఆ తర్వాతే August 5th తర్వాత మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానీ మనం ఫర్దర్గా అప్డేట్ అయితే రావచ్చు. ఇది తెలంగాణకి సంబంధించి. అంటే నేను లాస్ట్లో చెప్తాను కౌన్సిలింగ్ అనేది డిలే అవ్వడానికి ఛాన్స్ ఉందా ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రస్తుతం అయితే లేట్ ఫీతో ఈరోజు లాస్ట్, సో అప్లై చేసుకోవడానికి. అండ్ ఈరోజు తర్వాత ఏంటి అంటే ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో 13,000 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, ఎంబీబీఎస్, బీడీఎస్, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కేటగిరీకి. మళ్ళీ లేట్ ఫీ ద్వారా ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళు అడిషన్ అనేది అవుతారు. ప్రస్తుతానికైతే ఇది. సో మరి ఆంధ్రప్రదేశ్లో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు అన్న, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే, ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం August 10th లోపు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. August 10th లోపు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి అలాగే వెబ్ ఆప్షన్స్కి కూడా నోటిఫికేషన్ ఇస్తాము అని అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టు మనకి పేపర్లో అయితే ఆర్టికల్ వచ్చింది. సో August 10th లోపు అయితే మనకి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా బిగిన్ అవుతుంది అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 51 స్టూడెంట్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. సో ఇప్పుడు మనకి లోకల్ రూల్స్ చేంజ్ అయ్యాయి కదా, సో వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం నా దగ్గర వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎవరైతే 51 స్టూడెంట్స్ అప్లై చేశారో వాళ్ళని కన్సిడర్ చేయమని అయితే చెప్పింది. సో ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు దీనికి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో August 14th వరకు టైం ఇచ్చారు కౌంటర్ దాఖలు చేయమని. అయితే ఈ మధ్యలోపు ఏంటి అంటే ఈ 51 స్టూడెంట్స్ని సో యూనివర్సిటీ వాళ్ళు విజయవాడలో యూనివర్సిటీకి పిలిచి వాళ్ళ సర్టిఫికెట్స్ అనేవి మాన్యువల్గా వెరిఫై చేస్తున్నారు. సో అందరికీ కాదు, అందరికీ ఆన్లైన్లోనే అయిపోతాయి. ఎవరైతే 51 స్టూడెంట్స్ కోర్టులో కేసు వేసారో వాళ్ళకి యూనివర్సిటీ పిలిచి మాన్యువల్గా సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తున్నారు. అండ్ August 14 లోపు కౌంటర్ దాఖలు చేస్తారు. ఒకవేళ ఈ 51 స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తే కనుక కౌన్సిలింగ్లో పెద్ద డిలే అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అండ్ August 10th లోపు మెరిట్ లిస్ట్ అనే వెబ్ ఆప్షన్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే 13,000 స్టూడెంట్స్ మనకి రిజిస్టర్ అయితే చేసుకున్నారు. అండ్ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్కి కొద్దిమందికి డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయినట్టు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక మెసేజ్ కూడా వస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు. సో చూడండి, మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లో కాంపిటెంట్ అథారిటీలోకి వెళ్ళి అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని. అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. కొందరికేమో అప్లికేషన్ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది, కొందరికేమో VO1 అప్రూవ్డ్ అని కనిపిస్తుంది, కొందరికేమో VO2 అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. మీకు ఏం కనిపించినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో సబ్మిటెడ్ అని కనిపించిన వాళ్ళకి August 10th లోపు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు, అందరివి అప్లై చేసుకున్న వాళ్ళకి. సో మీరు వెయిట్ చేయండి. VO1 అప్రూవ్డ్ అని కనిపించిన వాళ్ళకి August 10th లోపు VO2 అప్రూవ్డ్ అని కూడా వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. VO2 అప్రూవ్డ్ అని వచ్చిన వాళ్ళు సో మెయిన్లీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఏం కనిపించినా కూడా, సబ్మిటెడ్ కనిపించినా, VO1 అప్రూవ్డ్ కనిపించినా, VO2 అప్రూవ్డ్ అని కనిపించినా కూడా మీరు ప్రతిరోజు మీ యొక్క ఫోన్కి వచ్చే మెసేజెస్, మెయిల్కి వచ్చే మెసేజెస్ ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. మెయిల్కి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా డీటెయిల్ రాంగ్గా పెట్టినా, ఏదైనా సర్టిఫికేట్ రాంగ్గా పెట్టినా మీ మెయిల్కి పంపిస్తారు. అలా కనుక మీ మెయిల్కి ఏమన్నా వస్తే ఈ సర్టిఫికేట్ మళ్ళీ పెట్టండి అని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మాకు ఏం మెసేజ్ రాలేదన్నా, మెయిల్ ఏం రాలేదన్నా అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. జస్ట్ వెయిట్ చేయండి. August 10th లో ప్రతి ఒక్కరిది అయిపోతుంది. సో ఒకవేళ మీరు అన్నీ రైట్గా పెట్టింటే మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ చేయండి. సబ్మిటెడ్ ఉన్న, VO1 అప్రూవ్డ్ ఉన్న, VO2 అప్రూవ్డ్ ఉన్న, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరు ఫోన్కి, మెయిల్కి వచ్చే మెసేజ్ చెక్ చేసుకోండి. August 10th లోపు అయితే స్టార్ట్ అనేది అవ్వచ్చు. సో ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరి డిలే అవుతుందా అన్న కౌన్సిలింగ్ అంటే, సో తెలంగాణలో అయితే సుప్రీంకోర్టు August 5th ఇచ్చే ఆదేశం మీద డిపెండ్ అవుతుంది. సో అక్కడ ఏమైతే అదే రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ రిజల్ట్ కనుక వచ్చేస్తే తెలంగాణలో కూడా ఇమీడియట్గా కౌన్సిలింగ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు 51 మెంబర్స్ని కనుక కన్సిడర్ చేసేస్తే సో నెక్స్ట్ August 10th లోపు మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఒకటి ఏంటి అంటే, సో తెలంగాణ అండ్ ఏపీలో సడన్గా రూల్ మార్చడం వల్ల కొద్దిమంది స్టూడెంట్స్, రియల్గా జెన్యూన్గా ఉన్న స్టూడెంట్స్ అనేవాళ్ళు నష్టపోతున్నారు. అంటే ఫస్ట్ నుంచి 10th వరకు తెలంగాణలోనే చదివి
2 ఇయర్స్ ఒకవేళ ఏపీకి విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు సో ఇవి విజయవాడకు వచ్చి చదువుకోవడం ఇంటర్మీడియట్ ఇలా చదువుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు నాన్ లోకల్ అయిపోయారు. మరి వీళ్ళకి ఏమన్నా ముందుగా ఒక 2 ఇయర్స్ ముందు ఏమన్నా ఇంటిమేషన్ చేశారో అంటే అది లేదు. సో అలా కొద్దిమంది రియల్ జెన్యూన్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు. సేమ్ రెఫర్స్ టు ఆంధ్రప్రదేశ్ 1 to 10th ఏపీలోనే చదివి కర్నూలుకి దగ్గరలో ఉంది కదా అని హైదరాబాద్లోకి వెళ్ళి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని నాన్ లోకల్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో అయితే నాట్ ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొద్దిమంది జెన్యూన్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు. మరి దీన్ని ఎందుకు తెచ్చారు అంటే ఈ రూలు 9th, 10th, 11th, 12th సో కొద్దిమంది ఏంటి అంటే దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని అప్లై చేసుకొని సో కొద్దిమంది లోకల్ స్టేటస్ అనేది తెచ్చుకుంటున్నారు. వాళ్ళని ఆపడానికి ఈ 9th, 10th, 11th, 12th రూల్ అయితే తెచ్చారు. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ కరెక్ట్గా ఖచ్చితంగా రాయాలి కదా. సో బోర్డ్ ఎగ్జామ్ రాస్తేనే ఇట్లా లోకల్ అవుతారు. మామూలుగా 6th, 7th, 8th, 9th అంటే మనకి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి దీన్ని ఆపడానికి ఈ దొంగ సర్టిఫికెట్లు వాళ్ళని ఆపడానికి ఈ రూల్ అయితే తెచ్చారు. ఖచ్చితంగా దొంగ సర్టిఫికెట్లు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఆపాలి. వాళ్ళని ఆపేలాగా ఖచ్చితంగా రూల్ తీసుకోవాలి. సర్టిఫికెట్స్ అనేవి జాగ్రత్తగా వెరిఫై చేయాలి. సో అదైతే ఖచ్చితంగా స్టాప్ చేయాలి దొంగ సర్టిఫికెట్ పెట్టే వాళ్ళని. కానీ ఎవరైతే జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారో ఇలా జెన్యూన్గా 1 to 10 తెలంగాణలోనే చదివి 2 ఇయర్స్ తెలియక ఏపీలో చదివిన వాళ్ళు సో అప్పటికి రూల్ లేదు కాబట్టి ఇలా కొద్దిమంది జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు. అన్ని సర్టిఫికెట్స్ కరెక్ట్గా ఉండి సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి నోటీస్ లేదు కాబట్టి 2 ఇయర్స్ బిఫోర్ ఏపీలోకి వచ్చి చదువుకోవడము ఇలా కొద్దిమంది జెన్యూన్ స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు. చూడండి, ఏ స్టూడెంట్ భవిష్యత్తు ఆ స్టూడెంట్కి ముఖ్యం. అండ్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఇది 1 year ఇష్యూ కాదు, 2 years ఇష్యూ కాదు. ఒకవేళ ఆ స్టూడెంట్ కనుక ఇంటర్మీడియట్ ఏపీలో చదివినా 1 to 10 తెలంగాణలో చదివినా అతని లైఫ్ లాంగ్ ఇష్యూ, తన లైఫ్ లాంగ్ నాట్ ఎలిజిబుల్ అయిపోతాడు తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి. ఏ ఒక్క స్టూడెంట్ లైఫ్ ఆ ఒక్క స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్, ఆ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ నుంచి ఇంటిమేషన్ అనేది మనకి 2 years బిఫోర్ రాలేదు కాబట్టి ఆ స్టూడెంట్ చేసిన తప్పంటూ ఏం లేదు. అలాంటి కొంతమంది జెన్యూన్ స్టూడెంట్స్ దీనివల్ల నష్టపోతున్నారు. ఇది నిజంగా చాలా జెన్యూన్ ప్రాబ్లం. అందుకే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. అండ్ కోర్టులో మనకి లాస్ట్ ఇయర్ ఎలా వచ్చిందంటే ఎవరైతే కోర్టుకి వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. సో ఈ జెన్యూన్ ప్రాబ్లంకి స్టేట్ గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఏదో ఒక సొల్యూషన్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ లైఫ్ ఆ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా జెన్యూన్ ప్రాబ్లం ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వాళ్ళు స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాటిలో. ఐ హోప్ స్టేట్ గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఏదో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తారు. ఎలా అంటే దొంగ సర్టిఫికేట్ పెట్టే వాళ్ళని ఆపేదానికి ఏదన్నా రూలు. అండ్ ఎవరైతే జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది ఇవ్వడం, కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి, లోకల్ అనేది చేయడానికి. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఏ ఒక్క స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు. సో ఇదైతే నాకు అనిపిస్తుంది, స్టూడెంట్కి అన్యాయం జరగకూడదని. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది. ఒక 2 years తర్వాత ప్రాబ్లం పోతుంది అంటే అప్పుడేమని అనుకోవచ్చు. కానీ ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు కదా. సో చూద్దాం, ఒకవేళ కోర్టు హియరింగ్ ఏమీ డిలే అవ్వకపోతే ఏదో ఒక రిజల్ట్ అవుట్కమ్ కానీ వచ్చేస్తే తెలంగాణ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏపీలో అయితే నాకు తెలిసి ఖచ్చితంగా టైంకి జరిగేలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే న్యూస్ పేపర్లో కూడా మెన్షన్ చేసేసారు 10th లోపల ఇస్తామని. సో కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి అండ్ 51 స్టూడెంట్స్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే స్టార్ట్ అయితే అయిపోవచ్చు. సో ఎనీవే ఏపీలో కానీ తెలంగాణలో కానీ సో డిలే అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఒకవేళ కోర్టు హియరింగ్ అనేవి మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంటే మళ్ళీ హియరింగ్స్ జరుగుతుంటే అప్పుడు మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికైతే డిలే అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఆ ఏక్యూలో కూడా మనకి ఈ రోజుతో చాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది round 1కి సంబంధించి ఆల్ ఇండియా కోటాలో. సో ఆల్ ఇండియా కోటాలో మనకి రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. ఆల్ ఇండియా కోటా అయితే జరుగుతూ పోతుంటుంది. స్టేట్లో అనేవి సో 2 స్టేట్స్లో కోర్టు ఇచ్చే దాని మీదనే డిపెండ్ అవుతుంది. సో ఇవి లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్. సో ఏమైనా అప్డేట్స్ వస్తుంటే నేను మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.